ఇక మూడవ వారం గనక మనం చూసుకున్నట్టయితే అనవసరమైన ప్రయాణాలు చేయడం, దీనివల్ల శిరోబాధ, తలనొప్పి రావడము, కొంత ధన నష్టము ఏర్పడుతుంది. అంతేకాకుండా భార్యాబిడ్డలతో సుఖంగా ఉండడము జరుగుతుంది. డబ్బు నష్టపోతారు కానీ భార్య ఇంటికి వస్తే మాత్రం ఇంట్లో మనశ్శాంతి దొరుకుతుంది. బయట మనశ్శాంతి అనేటువంటిది దొరకకపోవచ్చు. నాలుగవ వారం కనుక మనం చూసినట్టయితే దూరదేశ ప్రయాణాలు, అనుకోకుండా దూరదేశ ప్రయాణాలు కానీ విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది కానీ జరగడానికి ఆస్కారం ఉంది. స్నేహితులతో విరోధం ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. ఈ సింహరాశి వారు ఈ నెలలో అంటే జూలై నెలలో కాలభైరవాష్టకం చదవండి. అంతేకాకుండా కాలభైరవాష్టకంతో పాటు ఈ జూలై నెలలో వచ్చేటువంటి శనివారాలు, ఎన్ని శనివారాలు వస్తున్నాయో అన్ని శనివారాలు ప్రదోష శివ పూజ చేసుకోండి.